వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సదాశివపేట పట్టణంలో తన చారిటీ సిటీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ప్రెస్ మీట్. సంగారెడ్డి మెదక్ డివిజన్ నుండి పాల్ అన్న రావాలి, పాలన మారాలి అని పిలుపు. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత, విద్యార్థి సంఘాల ఆందోళన. కస్తూర్బా బాలికల విద్యాలయంను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. ఎన్నో ఏళ్లుగా శిథిల అవస్థలో ఉన్న విద్యాలయంను అత్యంత వేగంగా బాగు చేయడంపై స్థానికుల ప్రశంసలు. కళ్యాణదుర్గం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త రాంపాల్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు ప్రస్తుత CWC నెంబర్ డాక్టర్ వీరారెడ్డి రిలీజ్ చేసిన వీడియో సందేశాన్ని ప్రెస్కు రిలీజ్ చేశారు. ఇందులో కళ్యాణదుర్గం మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం CWC మెంబర్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా అధికార పక్షం మరీ ముఖ్యంగా బీజేపీ దేశ ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందో అర్థం కాలేదని, మన రాజ్యాంగం సమస్త దేశ ప్రజలకు, ప్రాంతాలకు, భాషలకు, మతాలకు, కులాలకు అతీతంగా అందరినీ కలిసి ఉంచి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతున్న పవిత్ర గ్రంథం బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన మన రాజ్యాంగం ఈనాడు కాంగ్రెస్ పార్టీ మరియు పార్టీ పెద్దలు అంబేద్కర్ విశిష్ట జ్ఞానాన్ని గుర్తించి వారిని రాజ్యాంగ రచనీ కమిటీకి చైర్మన్ గా బాధ్యతలు అప్పగించి తగు రీతిన గౌరవించింది. అందరికీ నమస్కారం. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలు ఈ దేశ ఔన్నత్యాన్ని పెంచుతుంది. అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కాంట్రిబ్యూషన్ నేటి యువతకు తెలియజేస్తారు అని అందరూ ఆశించడం జరిగింది. దురదృష్టం, భారతీయ జనతా పార్టీ మరీ ముఖ్యంగా ఈరోజు అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధ కలిగిస్తుంది. ప్రతి క్షణము బీజేపీ వాళ్ళు మహాత్మా గాంధీని, జవహర్లాల్ నెహ్రూను, అంబేద్కర్ గారిని చిన్నదిగా చేసే ప్రయత్నం, అవమానించే ప్రయత్నం. అంబేద్కర్ 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 అని మీరు కీర్తిస్తారు. ఆ పదాన్ని రాముడో కృష్ణుడో దేవుడిగా కీర్తిస్తే మీరు స్వర్గానికి చేరుతాను అంటే అంబేద్కర్ గారిని ఎంత చిన్నగా చేస్తున్నారు. అమిత్ షా గారు, అయ్యా ప్రధాని గారు, ఆ యుగాల్లో కృష్ణుడు, రాముడు మానవులుగా జన్మించే దేవుళ్ళైనారయ్యా బాబు. ప్రజాస్వామ్య భారతదేశంలో అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యానికి, ఈ ప్రజాస్వామ్య భారతావనికి దేవుళ్లే, ముమ్మాటికి దేవుళ్లే. అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడే. ఏం మీకు అబ్జెక్షన్ ఉంటాను నేను? ఈరోజు అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను, అన్ని భాషలను ఏకం చేసి 75 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఇలాంటి మహనీయులు ఎందరో వేసినటువంటి పునాదుల మీదే ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి స్పృహ మీకు లేకపోవడం చాలా బాధాకరం. మీరు ఆ పునాదుల్నే తీసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం, ఇది చాలా ఆక్షేపణీయం. మీరు క్షమాపణ చెప్పండి. జాతికి క్షమాపణ చెప్పడమే కాదు, మీరు మంత్రిగా ఉండడానికి అనర్హులు అమిత్ షా గారు. రామగుండం పెద్దపల్లి జిల్లా చదువు ఒక్కటే జ్ఞానాన్ని అందిస్తుందని దళిత అణగారిన వర్గాలు అంబేద్కర్, పూలేలను ఆదర్శంగా తీసుకుని చదువుపై శ్రద్ధ వహించాలని మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర నాయకులు కాశీపేట లింగయ్య అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు ఆధ్వర్యంలో సింగరేణి SC, ST వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు పులిమోహన్ అధ్యక్షతన గోదావరి కనిలో పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాశీపేట లింగయ్య, CITU నాయకులు తుమ్మల రాజురెడ్డిలు అంబేద్కర్, పూలే విగ్రహాలకు జ్ఞానమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంటింటికి అంబేద్కర్లు పుట్టాలని, అంబేద్కర్, పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దళిత
అణగారిన వర్గాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు. ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే భారత ప్రజలకు రక్షణ కవచంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారని, వారి కుట్రలకు తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కావాల్సిన హక్కులను కాపాడే విధంగా మనమందరం కృషి చేయాలని, దానికి నా వంతుగా మీరు ఎక్కడికి ఎవరికి ఇబ్బందులు వచ్చినా నా దగ్గరకు వచ్చినా నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పిందో దాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ సెలవు. ఆ సబ్జెక్ట్ మీద మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను ఆర్గనైజేషన్ చేయవలసిన అవసరం ఉంటుందని చెప్పి ఐఏఎస్ నరహరి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆయన పుట్టిన జన్మస్థలి బాబు మన జ్యోతిరావు ఫులే అంబేద్కర్ పుట్టిన జన్మస్థలికి తీసుకుపోయి ఆయన ఒక సిస్టమ్ అనేది వారం రోజులు ఉంచుకొని ఆయన సిస్టాన్ని నేర్పియడం జరిగింది. కావున జ్ఞానం అని అంటే మనం జ్ఞానవంతులు కావాలి, విద్యావంతులు కావాలి, ఉద్యోగాలలో ఉండాలి. బాబాసాహెబ్ ఎంతో చదువుకున్నాడు. ఏ దేశం ఆయనకు ఉద్యోగం ఇస్తుందా? 150 మంది యువతలను తీసుకొచ్చి మంచి మేధావులతోటి, రాజ్యాంగం చదివిన వ్యక్తులతోటి, రాజ్యాంగంలో మనకి ఏం హక్కులు ఇచ్చింది, దాన్ని ఎట్లా ఉపయోగించుకున్న వ్యక్తులు ఎట్లా మనం దాన్ని పాటుపడుతున్నాం కింది వాళ్ళ కోసం అనే విషయాల్ని వివరించడం కోసం మా ఆఫీస్ సిద్ధంగా ఉన్నాం. అందుకే మేము ఎప్పుడు చెప్పదలుచుకున్నాం, రాజ్యాంగ నిర్మాత గురించి చెప్పడం కోసం కావాలనుకుంటే ఏ రకమైన సహాయ సహకారం అందేయాలన్నా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో తన చారిటీ సిటీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ సర్పంచులకు కేఏ పాల్ ఆపన్న హస్తం ఇస్తున్నారు. సంగారెడ్డి మెదక్ డివిజన్ నుండి పాల్ అన్న రావాలి, పాలన మారాలి అని సర్పంచ్లను గెలిపించుకుంటే 100 రోజుల్లో విద్య, వైద్యం ఉచితంగా అందిస్తానని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటి వరకు ఏ పనులు కూడా చేయలేవు. ఉన్న సర్పంచ్లను బిల్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రజాశాంతి పార్టీని గెలిపియండి, గ్రామ అభివృద్ధి చేసుకోండి అని అన్నారు. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గురించి ఒక మహిళ చనిపోతే మనిషి ప్రాణానికి 25 లక్షలు ఖరీదు కట్టిస్తారా అని అన్నారు. అసలు సర్పంచ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది 21st ఎలక్షన్ కనుక కాంటెస్ట్ సర్పంచ్ అంటే కొంతమందిని నిలబెట్టారు. సంగారెడ్డి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు. రాష్ట్రమంతా పర్యటిస్తున్నాను. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ గత 3 రోజులుగా పర్యటించాను. ఈరోజు సదాశివపేట, సంగారెడ్డి, రేపు ఉదయం నిజామాబాద్ 10 గంటలకు, ఉడిపి ఫంక్షన్ హాల్ మా ఫేస్బుక్లో పెడతాం. ఉదయం 10 నుండి 12 గంటల వరకు నిజామాబాద్ సర్పంచులతో రేపు మీటింగు. అందరూ రండి. సదాశివపేట పాల్స్ చారిటీ సిటీలో వచ్చే ఆదివారం డిసెంబర్ 29న మధ్యాహ్నం 1 గంటకు సంగారెడ్డి జిల్లాలో ఉన్న సర్పంచులు, మెదక్లో ఉన్న సర్పంచులు ప్రజాశాంతి పార్టీ తరపుని పోటీ చేసి గెలవాలన్న వారు మీరు ఇక్కడికి రండి, మాతో లంచ్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీసుకొని రండి. మీరు ఏ విధంగా జనవరి ఎలక్షన్లో సర్పంచులుగా గెలుస్తారు, గెలిచిన 100 రోజుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, గెలిచిన గ్రామాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు, అలాగే అక్కడ రోడ్లు లేకపోతే రోడ్లు, ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ 100 రోజుల్లో గెలిచిన సర్పంచులకు, గెలిపించిన గ్రామాలకు అభివృద్ధి 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. అభివృద్ధి అంతా 78 సంవత్సరాలైనా గ్రామాభివృద్ధి జరిగిందా? లేదు. ఏదో సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి షో చేసుకుంటూ ఇప్పుడున్న గవర్నమెంట్లన్నీ డ్రామాలు ఆడుతున్నాయి. అసలు 70% ప్రజలు గ్రామాల్లోనే ఉన్నారు. 7,60,000 గ్రామాలు ఉన్నాయి మన భారతదేశంలో. ఒక్క గ్రామమైనా అభివృద్ధి చెందిందా అంటే లేదు. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి. పాలన మారాలి. గ్రామాభివృద్ధి చేసి ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నిటికీ
బుద్ధి చెప్దాం. అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీ ఓట్లు మీరు వేసుకొని మాకు బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ అసలే వద్దు, బీజేపీ లేదు, ప్రజాశాంతి పార్టీయే ముద్దు అన్న ప్రతి ఒక్కరూ వచ్చే శనివారం ఉదయం 10 గంటలకు 28ని నల్గొండలో సర్పంచులతో మీటింగు. వచ్చే శనివారం 28ని మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం ఫంక్షన్ హాల్లో మీటింగు. వచ్చే ఆదివారం 1 గంటకు ఇక్కడ చారిటీ సిటీ, పాల్స్ చారిటీ సిటీ సదాశివపేట దగ్గర మీటింగు. మిగతా డేట్లన్నీ అనౌన్స్ తర్వాత చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్పంచ్లారా, ఆత్మహత్యలు చేసుకోకండి. మీకు 5 లక్షల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంను మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో ఎన్నో ఏళ్లుగా శిథిల అవస్థలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం మరియు కళాశాల పనులు అత్యంత వేగంగా చేపట్టి అచ్చెన్నాయుడు ప్రారంభించడం జరిగింది. 4,000 కోట్ల రూపాయలు ఆ కార్యక్రమం కింద ఏం చేశాడు? సున్నాలేశాడు. ఏం చేశాడు? కొన్ని గ్రామాల్లో పాఠశాలన్నీ డిస్మాంటిల్ చేశారు, ఎక్కడొక్కడికి ఉండిపోయాయి. కొన్ని గ్రామాల్లో పాఠశాలలకి రంగులేసి చెక్క సున్నాలు చేశాడు. ఇవన్నీ చేశాడు, సంతోషం. ఎవరైనా ఆలోచన చేయాలి కదా. ఒక గ్రామంలో ఒక స్కూల్కి 20 లక్షల రూపాయలు మంజూరు చేసి ఆ స్కూల్కి రంగులేసి ఆ స్కూల్ బాగు చేసి 15 రోజులు కాకముందే ఆ స్కూల్ మొత్తం ఎత్తేశాడు. ఎవడైనా చేస్తాడు ఈ పని? ఎవరి డబ్బు ఇది? మన డబ్బు. ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బు. ఈ రాష్ట్రంలో చాలా స్కూల్స్ ఆ రకంగా మూతపడిపోయాయి. ఇప్పుడు మనం గ్రామాలకు వెళ్తుంటే ఆ స్కూల్స్లో గ్రామస్తులు ధాన్యం వేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే పశువులు కడుతున్నారు. దానివల్ల ఎంత నష్టం జరిగింది. బ్రహ్మాండమైన విద్యా వ్యవస్థ ఉండేది. ఈయన వచ్చాడు, బియ్యం ఎవరైనా ఇంటింటికి తెమ్మని ఆ గ్రామస్తులు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు డీలర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వారం రోజులు 10 రోజులు సరుకులు ఇచ్చేవాడు. బ్రహ్మాండంగా వ్యవస్థ జరిగేది. దాన్ని డోర్ డెలివరీ అని పెట్టి గ్రామంలో ఇంటింటికి ఇవ్వాలని ఒక ప్రయత్నం చేసి దాంట్లో ఫెయిల్ అయ్యాడు. అంత ఆలోచన ఉన్నవాడు, అడగని వాడికి ఇంటింటికి బియ్యం ఇస్తానన్నటువంటి ఆలోచన ఉన్నవాడు, గ్రామాల్లో చిన్న పిల్లలు 1, 2, 3 తరగతి తరుగుతున్నటువంటి పిల్లలు, బుడి అడుగులేస్తున్నటువంటి పిల్లలు ఊర్లో ఉన్న స్కూల్ని మానిపించి 3 కిలోమీటర్ల దూరంగా 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేయడం వల్ల, ఒక ఆలోచన లేకపోవడం వల్ల పేదవాళ్ళందరూ పిల్లల్ని మానిపించేసి ప్రైవేట్ స్కూల్లో పెట్టేశారు. ఇదే విద్యా విధానం. ప్రతి సంవత్సరం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల శాతం పెరగాలి. ప్రైవేట్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి 9వ మహాపడి పూజ పులిమామిడి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్తీక్ గౌడ్ గురుస్వామి మరియు నీలా గౌడ్ గురుస్వాముల ఆధ్వర్యంలో స్వామివారి సంకీర్తనలు భక్తులను చాలా ఆకట్టుకున్నాయి. స్వామివారికి ఉదయం గణపతి హోమం, కలశం ఊరేగింపు, మహాపడి పూజ, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురుస్వాములు అశోక్ గౌడ్, శ్రీధర్ గౌడ్, రఘువీర్, టిఎన్ బాబు, గౌరీశంకర్ గౌడ్, శ్రీనివాసులు, నరేష్, ఆంజనేయులు, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంధ్యా థియేటర్ తొక్కిలసలాట ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు నేడు అల్లు అర్జున్ నివాసం ఎదుట ఆందోళన చేపట్టాయి. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఖబర్దార్ అల్లు అర్జున్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు అల్లు అర్జున్ నివాసంపైకి రాళ్లు, టమాటాలు విసిరారు. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. రాళ్లు తగిలి అల్లు అర్జున్ నివాసంలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం వద్ద భద్రతను పెంచారు. సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున సూర్య గారు బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సదాశివపేట పట్టణంలో తన చారిటీ సిటీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ప్రెస్ మీట్. సంగారెడ్డి మెదక్ డివిజన్ నుండి పాల్ అన్న రావాలి, పాలన మారాలి అని పిలుపు. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత, విద్యార్థి సంఘాల ఆందోళన. కస్తూరిబా బాలికల విద్యాలయంను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. ఎన్నో ఏళ్లుగా శిథిల అవస్థలో ఉన్న విద్యాలయంను అత్యంత వేగంగా బాగు చేయడంపై స్థానికుల ప్రశంసలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.